Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA రెండవ సంవత్సరం మూడవ సెమిస్టర్లో సోషియాలజీలోని సామాజిక సమస్యలు అనే పాఠ్యాంశాన్ని మనం విస్తృతంగా విశ్లేషిస్తున్నాం. అందులో ఉన్నటువంటి భాగాల్ని లేకుంటే సామాజిక సమస్యల్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మహిళలపై హింస అంటే మన దేశంలో మహిళలపై హింస కూడా ఒక సామాజిక సమస్యగా ఎదురైంది. ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఒక మహిళను ఎదగకుండా ఉండడానికి ఒక హింస అనేది నిజంగా పెళ్ళుబీకుతుంది. మనం ఏమిటి అంటే గనక ఇది కేవలం ఒక నేరమే కాదు. మహిళల పట్ల హింస అనేది కేవలం ఒక నేరం కాదు, ఇది ఒక మానవ హక్కుల ఉల్లంఘన అనే విషయాన్ని మనందరం తెలుసుకోవాలి. అంతేకాకుండా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు ప్రతి సంవత్సరం నిరంతరం మహిళల పట్ల హింస అనేది పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. మనం ఆకాశంలో సగం అన్నిట్లో సగం అని మహిళలకి పెద్ద పెద్ద సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే పెద్ద పెద్ద రచనలు చేస్తుంటాం. కాకపోతే మరి పురుషులతో పోల్చుకున్నప్పుడు మహిళల మీద ఎక్కువ హింసా కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదే కాకుండా NHFS 5 అంటే నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే రిపోర్టు ఆధారంగా కూడా ప్రతి సుమారు 100 మందిలో 30% మంది మహిళలు ఏదో రకంగా హింసకు గురవుతున్నారు. అది శారీరక హింస కావచ్చు, మానసిక హింస కావచ్చు, లైంగిక హింస కావచ్చు, ఏదో ఒక హింసకు గురవుతున్నారనే విషయాన్ని మనం ఈ డేటా ద్వారా తెలియటం జరుగుతూ ఉంది. కాబట్టి అసలు హింస అంటే ఏమిటి, లేకుంటే ఈ హింసలో ఉన్నటువంటి రకాలు ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏ వ్యక్తి అయినా కానీ శారీరకంగా, మానసికంగా, లైంగికంగా అంటే బాధకు గురవుతారో అటువంటి దాన్ని మనం ఈ సందర్భంలో హింసగా పేర్కొనవచ్చును. మరి మహిళలకు జరుగుతున్నటువంటి హింసలో ఎలాంటి రకాలు ఉన్నాయి, నిజంగా మహిళలు హింస పడుతున్నారా? మనకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు చెప్తున్నట్టు, అదేవిధంగా NHFS 5 చెప్తున్నట్టు మనకి హింస ఉందని తెలుస్తుంది. మరి ఏ విధంగా ఉంది అనేది చూసినట్లయితే ముఖ్యంగా హింసలో రకాలను పేర్కొనేటి గృహ హింస అంటే ఇంట్లోనే మహిళ హింసకు గురవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది మనం ఇంగ్లీష్లోనైతే దీన్ని డొమెస్టిక్ వైలెన్స్ అని కూడా అంటాం. ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు వరకట్న వేధింపులకు ఎంతో ఆనందంగా పెళ్లి చేస్తారు. తల్లిదండ్రులు వారికి తోచినట్టుగా ఒక గిఫ్ట్ మాదిరిగా ఎంతో కొంత అమ్మాయితో పాటు వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అయినా కూడా చాలనట్లుగా అత్తామామలు కానీ, లేకపోతే భర్త కానీ, లేకుంటే వారి బంధువులు కానీ ఆ అమ్మాయిల్ని ఎంతోమందిని వారు కడదేర్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే ఏమిటి, వరకట్న వేధింపులతోటి గృహహింస చేస్తున్నారు. అంతేకాకుండా భౌతికంగా దాడులు అంటే ఆ అమ్మాయిని కొట్టడం కానీ, లేకుంటే మానసికంగా కూడా వేధించేటటువంటి ప్రయత్నాలు, ఇదంతా కూడా ఇంట్లోనే జరుగుద్ది. కాబట్టి దీన్ని ఏమన్నాం మనం, గృహహింస అన్నాం. అంటే గృహంలో జరిగేటటువంటి హింసను మహిళలకు చాలా ఎక్కువగా జరుగుతుందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ఇక రెండో విషయం ఏమిటంటే లైంగిక హింస. అంటే ఏమిటి, సెక్షువల్ వైలెన్స్ అంటాము. అమ్మాయిల పట్ల లేకుంటే స్త్రీల పట్ల అత్యాచారం కానీ, లేకుంటే వేధింపులు కానీ, లేకుంటే పని చేస్తున్నటువంటి ప్రదేశాల్లో అంటే వర్క్ ప్లేస్, ఎక్కడైతే అది ఉద్యోగాల్లో కావచ్చు, లేకుంటే ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో అక్కడ లైంగిక కోరికలు తీర్చడానికి పురుషులు చేసే ప్రయత్నాన్ని, లేకుంటే అటువంటి హెరాస్మెంట్ని, అటువంటి అటాక్ని మనం ఏమంటాము, అటువంటి వైలెన్స్ని మనం ఏమంటామంటే లైంగిక హింస అంటాం. అంటే ఇలాంటి లైంగిక కోరికలు తీర్చడానికి చేసేటటువంటి హింసను లైంగిక హింస అంటాం. ఇలాంటి వేధింపులు కూడా మహిళలకు ఎక్కువగా అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ఇక మూడో రకమైనటువంటి హింస ఏమిటంటే సామాజిక లేదా సాంస్కృతిక హింస. అంటే ఏమిటి, పుడుతూనే అంటే ఆడపిల్ల పుడుతుందన్నప్పుడే వాళ్ళని చంపేయటం, అంటే తల్లి గర్భంలో నుంచే విచ్ఛిన్నం చేయటం. అంతేకాకుండా చిన్న వయసులో వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయటం, అంటే బాల్య వివాహాలు చేయటం.
అంతేకాకుండా వారు ఏదైనా వాళ్ళ నచ్చిన వ్యక్తితోటి వివాహం చేసుకున్నట్లయితే కనుక వాళ్ళను హత్య చేయటం, ఇలాంటి సామాజిక పరమైనటువంటి హింసా దాడులు కూడా మహిళలపైన ఎక్కువగా జరుగుతుందని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ ఆధునిక సమాజంలో, ఈ ఆధునిక ప్రపంచంలో వారికి, ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ పెరిగింది, మనకి ఒక అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుసుకునే రోజులు వచ్చాయి. అటువంటి సంబంధంలో కూడా మహిళల పట్ల ఎక్కువ హింస జరుగుతుంది. దాన్నే మనం ఆధునిక హింస లేకుంటే మోడర్న్ హింస అంటున్నాం. అంటే ఏమిటి? సైబర్ స్టాకింగ్, లేకుంటే వాళ్ళ ఫోటోల మీద ఏదైనటువంటి ఫోటోల మీద మార్ఫింగ్ చేసి, లేకుంటే ఆన్లైన్లో వేధింపులు చేయటం, ఇలాంటి డిజిటల్ మోసాలు కూడా, లేకుంటే డిజిటల్ వైలెన్స్ కూడా మహిళల పట్ల ఎక్కువ జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. మరి రాజ్యాంగంలో మహిళలకు ఇచ్చినటువంటి రక్షణలు ఏమిటి? మనకి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 14, 15 చాలా బలమైనటువంటి ఆర్టికల్స్ మహిళలకు సంబంధించింది. ఎందుకంటే రాజ్యాంగం ముందు అందరూ సమానులే, రైట్ టు ఈక్వాలిటీ అంటాం, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటాం ఆర్టికల్ 14లో. అంటే ఏమిటి? మహిళలు పురుషులు అనే భేదం లేకుండా వారికి చట్టం ముందు సమానత్వం కూడా దొరికింది. అంతేకాకుండా ఆర్టికల్ 15(3)లో మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి నిబంధనలు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంది. అంటే మహిళల యొక్క వాళ్ళకి ఇంకేదైనా అవసరాల నిమిత్తం వాళ్ళకి ఏమన్నా చట్టాలు కావాలి, లేకుంటే విధి విధానాలు చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వారికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వారిని ఇంకా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి మనకు ఆర్టికల్ 15(3)లో అవకాశం కల్పించినటువంటి, అంటే మహిళలకు సంబంధించినటువంటి, లేకుంటే మహిళల సాధికారతకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఇప్పటికి ఉన్న వాటిని ఇలాగే ఉంచి ఇంకా కూడా పెంపొందించాలి అంటే కనుక అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అవకాశం ఉంది. ఇక ఆర్టికల్ 21 వ్యక్తిగత స్వేచ్ఛ, అంటే వారికి గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది. అంటే ఏమిటి? వాళ్ళకి పురుషులతో సమానంగా వారు ఎటు తీసిపోకుండా వారు జీవించే హక్కు, లేకుంటే గౌరవప్రదంగా వాళ్ళకు బ్రతికే హక్కు వాళ్ళకు, అంటే మహిళలకు కూడా ఉంది. అంతేకాకుండా ఆర్టికల్ 51(a) మనకి అంటే ఏమిటి? ఇది ప్రాథమిక విధుల్లో మనం తెలుసుకుంటాం. అంటే ఏమిటి? మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను త్యజించటం పౌరుల ప్రాథమిక విధి. అంటే మహిళలకు సంబంధించి వాళ్ళ గౌరవానికి కానీ, లేకుంటే వాళ్ళని చిన్నచూపుడు కానీ ఏమైనా చేస్తే కనుక అది చెయ్యకూడదు, ఇది పౌరుల విధి అనే విషయాన్ని మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా పేర్కొనటం జరిగింది. మరి మనము ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి ఈ మహిళల హింసను తగ్గించడానికి ఏదైతే న్యాయపరమైనటువంటి లేదా చట్టపరమైనటువంటి అంశాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకోవాలి. మనకి విశాఖ గైడ్లైన్స్ 1997లో విశాఖ గైడ్లైన్స్ రావటం జరిగింది. ఏమిటి అంటే కనుక పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు చేస్తే కనుక సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి. అంటే పని ప్రదేశాల్లో మనకి సెక్సువల్ హెరాస్మెంట్ని నివారించడానికి విశాఖ గైడ్లైన్స్ అనేటివి మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా గృహహింస నిరోధక చట్టం 2005 ప్రకారం మహిళలకు నివాస హక్కు మరియు రక్షణ కూడా కల్పిస్తుంది. అంతేకాకుండా మనకి ప్రాహిబిషన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, పాష్ చట్టం అంటాం. ఈ పాష్ చట్టం అనేది 2013లో వచ్చింది. అంటే పని ప్రదేశాల్లో కనుక ఎవరైతే హెరాస్మెంట్ చేయటం కానీ, సైగలు చేయటం కానీ, లేకుంటే ఒక రకమైనటువంటి భాష, మహిళలకు సంబంధించినటువంటి అసభ్యకరమైనటువంటి సైగలు చేయటం, లేకుంటే భాషను వాడటం, లేకుంటే వాళ్ళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్టు తెలిస్తే కనుక తప్పకుండా ఆ పని ప్రదేశంలో, అది ఆఫీస్ కావచ్చు, లేకుంటే వ్యాపార సంస్థ కావచ్చు, లేకుంటే ప్రైవేట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ తప్పకుండా వారికి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు నిర్భయ చట్టం, లేకుంటే బాలికలపైన, అంటే మైనర్ బాలికలపైన ఏదైనా లైంగిక దాడులు జరిగితే కనుక పోక్సో చట్టం అనే విషయం కూడా
మనకొచ్చింది. ఈ చట్టాలన్నీ కూడా ఆడపిల్లలు అదేవిధంగా మహిళల సంరక్షణ కోసం పనిచేస్తాయి. కాబట్టి మనందరం కూడా ఈ చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా సఖీ సెంటర్స్ అని ఉంటాయి. ఈ సఖీ సెంటర్స్ ద్వారా వారికి వైద్య, న్యాయ మరియు ఇతర కౌన్సిలింగ్ సేవలు అందిస్తారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ అనేవి కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి మీరు ఇంకా లోతైన సమాచారం తెలుసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.